హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ ఉమెన్ హౌస్ ఆఫ్ కిచెన్లో ఈరోజు మన రెసిపీ ఉప్పు మిరపకాయలతో కారపొడిని రెడీ చేసుకుందాము. ఈ కారం రైస్లోకి, టిఫిన్స్లోకి, అలాగే వంట చేసుకోవటానికి టైం లేనప్పుడు, వెజిటేబుల్స్ లేనప్పుడు చాలా యూజ్ అవుతుంది. మరి లేట్ చేయకుండా ఉప్పు మిరపకాయలతో కారం ఎలా తయారు చేసుకోవాలో ఈ రెసిపీలో చూద్దాము. ముందుగా మనం రెసిపీ కోసం 10 నుంచి 15 ఉప్పు మిరపకాయలను తీసుకొని ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా తొడిమలను తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకోవాలి. ఉప్పు మిరపకాయల్ని మనం తుంచుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఫ్రై కోసం ఒక ప్యాన్ పెట్టుకుందాము. ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులో 3 to 5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మనం చాలా కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది, మరి డీప్ ఫ్రైకి వేసుకున్నట్టు ఎక్కువ వేసుకోకుండా. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్న ఉప్పు మిరపకాయలను కూడా వేసుకొని లో ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకుని చక్కగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ ఉప్పు మిరపకాయలు కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లోకి మనం ఉప్పు మిరపకాయలని వేసుకున్న తర్వాత 50 గ్రాములు శనగపప్పు అంటే పుట్నాల పప్పుని వేసుకోవాలి. ఎప్పుడైనా మనం 1 కప్పు శనగపప్పు తీసుకుంటే అందులో సగం ఎండు కొబ్బరి ముక్కల్ని వేసుకుంటే సరిపోతుంది. ఇలా మనం ఎండు కొబ్బరి ముక్కల్ని కూడా వేసుకున్న తర్వాత 10 నుంచి 15 వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకోవాలి. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం, ఇందులో కారం కానీ సాల్ట్ కానీ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఉప్పు మిరపకాయల్లో కారం అలాగే సాల్ట్ ఉంటుంది కాబట్టి సరిపోతుంది. ఒకవేళ మీకు ఉప్పు సరిపోలేదు అనుకుంటే పౌడర్ చేసుకున్న తర్వాత కావాలి అనుకుంటే సాల్ట్ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి పౌడర్ ఇలా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న ఉప్పు మిరపకాయల కారాన్ని ఇలా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఈ ఉప్పు మిరపకాయల కారపొడిని మనం బయటనే స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఈజీగా అయిపోకుండా ఉంటే 2 months వరకు అయినా కూడా పాడైపోకుండా ఉంటుంది. ఈ ఉప్పు మిరపకాయల కారపొడిని మనం వైట్ రైస్లో కొద్దిగా కారపొడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మనకి వంట చేసుకోవడానికి తీరిక లేనప్పుడు, బాగా లేనప్పుడు, లేదంటే టిఫిన్స్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. సమ్మర్లో ఉప్పు మిరపకాయలు పెట్టుకొని స్టోర్ చేసుకున్నప్పుడు ఇలా కారపొడి కూడా తయారు చేసుకొని స్టోర్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మంచి టేస్టీ అండ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.